యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. జీవితంలో నలిగి విరిగి కష్టాల్లో కన్నీల్లో వేదనలో ఉన్న వారికి దేవుని మాటలు చెప్పి ఆదరించడానికి కోసం దగించు అగ్ని మినిస్ట్రీ తరపున ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎంతోమందికి ఆదర్శకరంగా నిలబడటానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ నా సొంత సహోదరులుగా భావించి మీ అవసరాలను బట్టి, మీ కష్టాలను బట్టి, మీరు ఎదుర్కొంటున్న పోరాటాన్ని బట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టాలని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా సమస్యలు, పోరాటాలు, కష్టాలు, శోధనలు ఉంటే నన్ను మీ సహోదరుగా భావించి మీ సమస్యలు నాకు తెలియపరిస్తే నేను మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించబోతున్నాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ఇప్పటికే చూస్తున్నారో వాళ్ళందరి జీవితంలో చెప్పుకోదగిన అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభువా. పరిశుద్ధాత్మని మేఘం గమనగాక, దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగగాక. మీరే పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి బలపరచమని, తోడు ఉండుమని, వర్తలు చేసి బెంబతపు చేసి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి మహిమలుగాక. ఇప్పుడు ఒక పాట ఒకటి వినబోతున్నాం. ఈ పాట నేను చెప్పబోతున్న సందేశానికి సంబంధించినవి కనుక యేసు ప్రభు ప్రేమ గురించి తెలియపరిచే ఈ పాటను మీరు వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అఫ్కోర్స్ ఈ పాట నేను దేవుని కృపను బట్టి రచించాను. సో ఈ పాట వినండి.
ఈ పాటను విన్నారు కదా. దేవుని ప్రేమ కొలవలేనిది, మన ఊహాగానాలకు అందనిది. మనిషి యొక్క ప్రేమలో ఎన్నో లోపాలు ఉంటాయి, కానీ దేవుని ప్రేమలో ఏ లోపం ఉండదు. దేవుని ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు ఎంతో మీరు తెలుసుకోవాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు ఒక భక్తుడు. దేవుని ప్రేమలోనే అన్ని యాంగిల్ కనపడతాయి. లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు అన్నీ యేసు ప్రేమలో మాత్రమే కనపడతాయి. ఆ యేసు యొక్క ప్రేమను విశ్వసిస్తే ఆ మనిషికి కలిగే ఆశీర్వాదాలు కోకొలదిగా ఉంది. నేను కొన్ని మాటలు ఈరోజు మీ మధ్యలో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన మీ అందరికీ తెలిసిన ఒక సంభవాన్ని మీతో నేను పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. మన దేశం మీదకి టెర్రరిస్టు దాడి చేశారు. అమాంతంగా ఎవరు ఊహించలేని రీతిలో బాంబేలో తాజ్ హోటల్ పైన దాడి జరిగింది. ఈ తాజ్ హోటల్లో ఈ దాడి జరుగుతున్నప్పుడు 4 బిజినెస్ మ్యాన్ అక్కడ మాట్లాడుతున్నారండి. ఆ హోటల్లో తుపాకీల సౌండ్ వినగానే ఎవరి మటుకు వాళ్ళు పారిపోవటం ప్రారంభించారు. అటువంటి టైంలో ఈ 4 కూడా ఏం చేశారంటే ఇంకా పారిపోద్దామని అనుకున్న లోపల ఇంకా వాళ్ళ మీద తుపాకీల సౌండ్ పడింది. దేవుని బిడ్డలారా, AK-47 ఆ షాట్కు 4లో 3 రక్తపు మడుగులో చనిపోయారు. ఒకడు మాత్రం 4లో ఒకడు మాత్రం బ్రతికాడంట. ఇది అన్నీ జరిగిన తర్వాత అందరూ వచ్చి అడిగారు, మీరు బోధన చేసింది 4 కదా, అక్కడ కూర్చుంది 4 కాదా, 4లో నువ్వు ఒక్కడే ఎలా ఎస్కేప్ అవ్వగలిగావు, నీకు ఎలాగ నువ్వు ఎస్కేప్ అవ్వగలిగావు, అసలు నీకు జరిగింది ఏంటి, వాళ్ళకు జరిగింది ఏంటి చెప్పి అధికారులు అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, అయ్యా మేము 4 స్నేహితులము, అయితే మొదటి స్నేహితుడి మీద బాంబు పడింది, వాడు అక్కడే కుప్పకూలిపోయాడు. రెండవ వ్యక్తి మీద కూడా ఇంకా పడబోతుందనగా వాడన్నాడు నా వెనకకు వచ్చే దాక్కో అని చెప్పాడు. కానీ ఆడు మాట చెప్పే లోపల అతను కుప్పకూలిపోయాడు. అయితే మూడవ వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఆ కంగారులో నా మీద కూడా బాంబు పెట్టారు, కానీ ఇది లోపల నేను కూడా ఆడు వెనకాల ఉన్నాను కాబట్టి నేను కూడా వాడితో కలిసి పడిపోయాను. వాడి రక్తమంతా నా మీద పడిపోయింది, ఊపిరి ఆడలేదు. అయితే ఆ ఉగ్రవాదులు నా దగ్గర కూడా వచ్చారు. నేను రక్తపు మడుగులో ఉండడంతో చూచి నేను చచ్చిపోయానని చెప్పి అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ విధంగా నేను తప్పించుకున్నానని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంభవాన్ని నేను విన్నప్పుడు ఒక్కటే అనుకున్నాను, యేసు ప్రేమ కూడా ఇటువంటిదే కదా. తన స్నేహితుడు దాక్కోమన్నాడు, అయితే ఇతను దాక్కున్నాడా లేదన్నది తర్వాత సంగతి. అయితే ఈ ఉగ్రవాదులు, తీవ్రవాదులు కేవలం ఆ రక్తపు మడుగులో తన కూడా ఉన్నాడు అనుకుని వెళ్ళిపోవటానికి గల కారణం తన స్నేహితుడు చింతించిన రక్తమే కాదా అని నేను అనుకున్నాను. అవును, ఆ రక్తపు మడుగులకు కనపడటానికి కారణం ఈయన మీద బాంబు పడలేదు, ఈయన రక్తం కాదు, తన స్నేహితుడి మీద తుపాకీలు బుల్లెట్లు పడ్డాయి, వాడు కుప్పగులాడు, వాడికి రక్తం వచ్చింది, ఆ రక్తము ఈయన మీద పడగా ఈయన ఎస్కేప్ అయ్యాడు. అవును దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు బైబిల్ ముమ్మాటికి చెప్పే సత్యం ఏంటంటే యేసుక్రీస్తు మన అందరి కొరకు చనిపోయాడు. ఆయన సర్వశక్తిమంతుడుగా దేవుని కుమారుడుగా ఈ భూమిలో 3.5 సంవత్సరాలు అభిషక్తుడుగా సేవ చేయాలని అనుకున్నప్పుడు తోటి సేవకుడైన యోహాను ఏమని ఆయన గురించి చెప్తున్నాడంటే, ఇదిగో ఈయన లోక పాపాన్ని మోసే గొర్రె పిల్ల, దేవుని కుమారుడుగా మరి 3.5 సంవత్సరాలు దచ్చాక దేవుని పని చేయాలనుకున్న ఈ వ్యక్తికి ఇప్పుడు చెవుల్లో పడుతుంది, నువ్వు లోక పాపాన్ని మోయబోతున్నావు, అందరి పాపం నీవు మోయటం ద్వారా అందరికి రావాల్సిన శిక్ష నీ మీదకు పడబోతుంది అనే మాట యేసు ప్రభు ఈ భూమిలో సేవలు అడుగుపెట్టినప్పుడే వినపడింది. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన అందరి శిక్షను
తన భుజం మీద పెట్టుకొని ఆయన ఈ భూమిలో సేవ చేశాడు. సిలువకి అప్పగించాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన రక్తం కార్చాడు, నలవకొట్టబడ్డాడు. ఈరోజు నేను చనిపోవాల్సింది. ఎలాగైతే ఆ యొక్క నలుగురిలో ఒక్కడు ఎలాగైతే తన స్నేహితుడు రక్తం ద్వారా రక్షించబడ్డాడో, సేవ్ అయ్యాడో, ప్రాణరక్షణ కలిగిందో, అలాగే నేను చనిపోవాల్సింది. ఆ తీవ్రవాదులు, ఉగ్రవాదులైన ఆ సాతాను నన్ను చంపాల్సింది, నాకు శిక్ష రావాల్సింది. కానీ యేసు నా కొరకు రక్తం చిందించడం ద్వారా, ఆయన రక్తం నా మీద పడటం ద్వారా, నా ప్రాణాత్మ శరీరం మీద పడటం ద్వారా నేను రక్షించబడ్డాను. ఈరోజు నాకు రావాల్సిన శిక్ష యేసుపైకి వెళ్ళిపోయింది కాబట్టి నేను శిక్షార్హుడును కాదు. నేను మాత్రం కాదు, ఈ వాక్యం వింటున్న మీలో ఎవరెవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నారో, స్వీకరిస్తున్నారో, యేసుక్రీస్తు మన కొరకు కల్వారిలో సిలువలో మన కొరకు వేలాడుతూ ప్రాణం విడిచి మనకు రక్షణ కల్పించాడు అని ఎవరెవరైతే విశ్వసిస్తున్నారో మీ అందరికీ విడుదల నిశ్చయముగా కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. అంతేకాదు నిత్య జీవానికి వారసుడుగా మిమ్మల్ని దేవుడు చేస్తున్నాడు. నా వాక్యం వింటున్న మీ జీవితంలో యేసుక్రీస్తు యొక్క ఆ ప్రేమను ఒకసారి గుర్తించాలని దేవుని పేరట మనం చేస్తున్నాను. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి స్నేహం అంటే, ఫ్రెండ్ అంటే ఎలాగ ఉండాలో ఆ నిలువచనం ఏంటో యేసు ప్రభు తన నోటితో చెప్పిన వాక్యాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. ఒకడు తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టినది కంటే ఎక్కువైన ప్రేమ ఈ భూమిలో లేదంట. అంతేకాదు 15వ వచనంలో అంటున్నాడు, ఇంక మిట్టి మన దాసుడు అని పిలువను, స్నేహితుడు అని పిలుస్తాను అంటున్నాడు. ఎందుకు మనల్ని ఆయన స్నేహితుడు అంటున్నాడంటే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ లవ్ ఏదంటే ఒక్కడు తన స్నేహితుడు కొరకు, తన తోటివాని కొరకు ప్రాణం పెట్టిన అంతగా తెగించాలి. ఎవరండి ఈరోజు ప్రాణం పెట్టేది మన కోసం? ఒకసారి ఆలోచన చేసి చూడండి. కట్టుకున్న భార్య, భర్త కూడా ప్రాణం పెట్టలేరు. కన్న తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చూడండి. నాకు ఎవరు పెట్టలేరు. కానీ మన మీద ప్రేమ కలిగిన యేసుక్రీస్తు, మానవ జాతి మీద ప్రేమ కలిగిన యేసుక్రీస్తు, దేవుడైన ఆయన మనిషిగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టిన కార్యాన్ని బైబిల్ వివరిస్తుంది. ఈరోజు ఆయన ప్రాణం పెట్టడం వలన, రక్తం కార్చడం వలన నాకు అనేక ఆశీర్వాదాలు కలిగింది. మొదటిగా చెప్పాలంటే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం బట్టి ఆయన రక్తం వలన నాకు నా పాపం క్షమించబడ్డాయి, కడుగబడ్డాయని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నా పాపాన్ని కడిగేది యేసుక్రీస్తు రక్తం మాత్రమే. దేవుని బిడ్డలారా, ఈ భూమిలో ఏ ఒక్కరు పాపాన్ని కడుక్కోలేరు, తమకు తామే కడుక్కోలేరు, లేకపోతే మీ పాపాన్ని నేను కడగలేను. పాపం అనేది ఆత్మకు సంబంధించింది. ఏదైనా ఒక బట్టల్లో, తెల్ల చొక్కాయిలో బురద పడితే మనం కడుక్కోవచ్చు, కానీ బురద కాదు పాపం, అది ఆత్మకు సంబంధించింది. బైబిల్లో రాయబడి ఉంది. రోమపత్రిక 6:23, ఎగెస్కేల్ గ్రంథం 18:4 రాయబడి ఉంది, పాపం చేసేవాడు ఎవడో వాడే మృతి చెందుతాడంట. అంటే పాపం ఎక్కడ క్రియ చేస్తున్నాయి? ఆత్మలో క్రియ చేస్తున్నాయి. ఆత్మలో కలిగిన ఆ డాగును, ఆ మచ్చరను, ఆత్మలో కలిగిన ఆ బురదను ఏ మనిషి కడగలేడు, ఒక యేసు ప్రభు తప్ప. ఎందుకంటే యేసు ఆత్మయే ఉన్నాడు. ఆయన ఒక్కడే మన హృదయం లోపలకు వెళ్ళి ఆ పాపాన్ని కడగగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన రక్తమే మన పాపాన్ని కడుగుతాయి, శుద్ధీకరిస్తాయి. అయితే కొంతమంది అడుగుతారు, మరి నా పాపం ఎందుకు కడగబడలేదు, నా పాపం ఎందుకు క్షమించబడలేదు? యేసు నిజమైన దేవుడు అయితే నా పాపాన్ని కడగమని చెప్పండి అని అడిగేవాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీరు అడగకుండా
యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా స్వీకరించకుండా ఆయన మీ పాపాన్ని కడగలేడు. ఒక మంచి ఉదాహరణ చెప్తాను. మీరు ఎంత కాస్ట్లీ సోపు కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నా మీ యొక్క మురికి పోదు. ఒంట్లో ఉన్న మురికి పోవాలంటే సోపు కొనటం గొప్ప కాదు, ఇంట్లో దాచిపెట్టడం గొప్ప కాదు. ఆ సోపును మీరు వాడుతూ ఉంటే అప్పుడు ఒంటిలో ఉన్న మురికిపోతాయి. మీరు సోపు మీద నమ్మకం లేకపోతే అబ్బాయి ఈ సోపు ఏం కాదులండి, నా మురికిపోదండి, నేను సోపును వాడనండి, అది సోపు కావచ్చు కానీ నేను సోపును వాడనండి చెప్పి పక్కకు పెట్టేస్తే మీ మురికి ఒంట్లో ఉన్న మురికి ఎలా పోతాయి? పోదు. అది వాడుతున్నప్పుడే పోతాయి. అలాగే యేసుక్రీస్తు రక్తం అనే సోపు కూడా అంతే. నీ ఆత్మలో ఉన్న మురికిని, ఆత్మలో ఉన్న లోపాన్ని, ఆత్మలో ఉన్న పాపాన్ని కడిగేది ఏదంటే యేసుక్రీస్తు రక్తం. అయితే ఆ యేసుక్రీస్తు రక్తాన్ని మీరు ఏం చేయాలంటే స్వీకరించాలి, నమ్మాలి, యేసుక్రీస్తును విశ్వసించాలి. యేసుక్రీస్తు మన అందరి కొరకు, మానవాళి రక్షణ కొరకు చనిపోయాడు, మృతి చెందాడు, నా కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే అని మీరు నమ్మాలి. అప్పుడు ఆ రక్తం మీ ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడుగుతాయి. మీరు శుద్ధులు అవుతారు. ఎవరు శుద్ధులు అవుతారో, ఎవరు పరిశుద్ధులు అవుతారో వాళ్ళే పరలోకంలో ప్రవేశిస్తారు. మోక్షం ఉందని అందరు నమ్ముతున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి మరొక జీవితం ఉంది, పరలోకం ఉందని నమ్ముతున్నారు. ఈ పరలోకంలో ప్రవేశించాలంటే పరిశుద్ధులు మాత్రమే ప్రవేశించగలుగుతారు. అలాగా పరిశుద్ధులుగా నువ్వు మారాలంటే మొదటిగా యేసు యొద్దకు రావాలి, యేసును సొంత రక్షకుడుగా స్వీకరించాలి, మీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు యేసు రక్తం మిమ్మల్ని కడుగుతాయి, పరిశుద్ధపరుస్తాయి. అప్పుడు మీరు పరలోకానికి వారసులు కాగలుగుతారు. అంతేకాదు, రెండవదిగా ఇంకొక కార్యం కూడా యేసుక్రీస్తు రక్తం చేస్తుంది. అదేంటంటే మనల్ని నీతిమంతులుగా చేస్తుందంట. రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, మనల్ని స్నేహితుడిగా భావించి యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము మనల్ని ఏం చేస్తున్నాయంటే నీతిమంతులుగా చేస్తుంది. యేసుక్రీస్తు ఒక రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. దేవుడు ఒక మనిషిని ఎప్పుడు దీవించగలుగుతాడంటే మనము నీతిమంతులు అయ్యామని తెలిసిన తర్వాత. అయితే మనకు మనమే నీతిమంతులు కాలేము, మనకు మనమే యథార్థంగా జీవించలేము. ఎందుకంటే లోకమంతా పాపంతో నిండి ఉంది కాబట్టి మనకు మనమే నీతిమంతులుగా జీవించలేము. మరి ఎలా జీవించగలుగుతాం? యేసుక్రీస్తు రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తాయి. అంతేకాదు, బైబిల్లో రాయబడి ఉంది. మూడవదిగా ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. యేసుక్రీస్తు ఆ ప్రాణ త్యాగ వలన కలిగిన రక్తం తండ్రికి సమీపస్తులుగా చేస్తుందంట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది, మునుపు దూరస్తులైన మీరు యేసుక్రీస్తు రక్తం వలన మీరు తండ్రికి సమీపస్తులయ్యారని రాయబడి ఉంది. అవును, యేసుక్రీస్తు యొక్క రక్తం మన తండ్రికి చాలా 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 సమీపస్తులుగా చేస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఏ మనిషి దేవుని చూడలేడు, దేవుని దగ్గరికి రాలేడు. బైబిల్లో రాయబడి ఉంది యెషయా 59:1, మీ పాపములే దేవునికి మీకును అడ్డుగోడగా ఉంది. అయితే ఈ పాప దోషం తొలగిపోవాలంటే మీరు ఏం చేయాలంటే యేసు దగ్గరికి రావాలి, యేసును గుర్తించాలి, దేవుడుగా నిజ దేవుడుగా గుర్తించాలి. మీ కొరకు ప్రాణం పెట్టిన యేసు దేవుడుగా మీరు అంగీకరించాలి, స్వీకరించాలి. అప్పుడు ఆ యేసుక్రీస్తు రక్తం మీలో క్రియ చేస్తాయి. దాన్ని బట్టి దేవుడితో మీరు ఏకం కాగలుగుతారు, దేవుడు దగ్గర కాగలుగుతారు. నాలుగవదిగా ఇంకొక కార్యం కూడా యేసు రక్తం చేస్తాయి. అదేంటంటే జయమిస్తే అన్నమాట. యేసుక్రీస్తు మన శత్రు దగ్గర నుండి గొప్ప జయాన్ని ఇస్తాయని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. బైబిల్లో రాయబడి ఉంది, ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు రక్తం ద్వారా మీరు వాడిని, శత్రువైన సాతాన్ని మీరు జయించి ఉన్నారని రాయబడి ఉంది. దొంగతనానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు కానీ మరి దేనికి రాడని యేసు ప్రభు సాతాన్ని దొంగగా భావించి మాట్లాడిన మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 10:10 ఆ మాట మనకు కనబడుతుంది. అయితే
దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, నష్టపరచడానికి, మీ ఆరోగ్యాన్ని నష్టపరచడానికి, మీ ఆస్తులు నష్టపరచడానికి, మీ కుటుంబాన్ని నష్టపరచడానికి సాతాను ఎప్పుడు వలవేస్తూ తిరుగుతూ ఉన్నాడు. అయితే వాడిని మనం జయించలేము, మన సొబ్బుద్ధితో జయించలేము, సొంత జ్ఞానముతో జయించలేము. ఆ సాతాన్ని జయించాలంటే మీరు ఏం చేయాలంటే ప్రకటన గ్రంథం 12:11 ప్రకారం గొర్రెపిల్ల రక్తం ద్వారా మాత్రమే సాతాన్ని మీరు జయించగలుగుతారు. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు రక్తం మనల్ని క్షమిస్తాయి, మన్నిస్తాయి, పరిశుద్ధపరుస్తాయి. ఆయన ప్రాణ త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మన దగ్గరికి దేనిని ఆశించి రాలేదు, ఈ భూమికి దేనిని ఆశించి రాలేదు. మనము ఆయన పోలిక చెప్పున, ఆయన రూపం చెప్పున చేయబడ్డాం కనుక మన కొరకు ఆయన రావాల్సి వచ్చింది. దేవునామానికి స్తోత్రం. మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి. 2 కుక్కలు అట్ట టైంలో పిల్లలు కనింది. 2 కుక్కలు ఒక పిల్లలు మిక్స్ అయిపోయింది. అయితే ఒక కుక్క పిల్ల మీద ఇంకొక కుక్క దాడి చేయడానికి వస్తే వెంటనే ఎక్కడో ఉండి పరిగెత్తకుండా వచ్చి ఆ కుక్కతో ఫైట్ చేసి ఏ కుక్క మీద అయితే దాడి చేయడానికి వచ్చినా ఆ బిడ్డను ఎత్తుకొని పోయి ఎక్కడో దాచిపెట్టుకుంది. మళ్ళీ ఇంకొక రోజు నేను చూశాను, వేరొక కుక్క పిల్లను బయట కుక్క అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఏమి చూడట్లా, అలా చూస్తూ ఉంది. తన బిడ్డ అన్నప్పుడేమో పరిగెత్తకుండా వెళ్ళింది. వేరొక కుక్క పిల్ల అనేసరికి పక్కకు రాలేదు, దగ్గరికి రాలేదు. అప్పుడు నాకు తెలిసింది తన బిడ్డ అంటే ఎంత బంగారమో ఆ కుక్కకు నాకు అర్థమైంది. దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు ఎందుకు మనిషిగా మారాడు, ఎందుకు ప్రాణం పెట్టాడంటే బైబిల్ చెప్తుంది, మనిషి మాత్రమే తన పోలిక చెప్పున, తన రూపం చెప్పున చేయబడ్డాడు. కాబట్టి మనుషుల పైన ఆయనకు అంత ప్రేమ. ఈ భూమి అంతటిని దేవుడే సృష్టించాడు, కానీ మనిషి కోసమే దేవుడు ప్రాణం పెట్టాడు. కుక్కల కోసమో నక్కల కోసమో దేవుడు ప్రాణం పెట్టలేదు, మనిషి కోసమే ప్రాణం పెట్టాడు. ఎందుకంటే మనుషులందరూ ఆయన పోలిక చెప్పున, ఆయన రూపం చెప్పున చేయబడ్డాం. కాబట్టి మన కొరకు యేసుప్రభు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఆయన ప్రాణ త్యాగమే ప్రతి ఒక్కరిని బ్రతికిస్తుంది, వారి జీవితాన్ని రూపాంతరపరుస్తుంది. మేము దీన్ని నమ్మాము, మేము ఆశీర్వదించబడ్డాం. మీరు నమ్మండి. యేసుక్రీస్తు లోకరక్షకుడు. ఒక జాతికి ఆయన దేవుడు కాదు, అందరికీ ఆయన దేవుడు. ఆ దేవుని మీరు స్వీకరిస్తే మీరు దీవించబడతారు, మీ జీవితంలో వర్ధిల్లుతారు, మీరు సుఖశాంతులతో ఉండగలుగుతారు. మీ కుటుంబంలో, మీ జీవితంలో సమాధానం, సంతోషం నిండుగా కలుగుతాయి. నేను ఇప్పుడు మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీ ప్రాణ త్యాగం ద్వారా ప్రభా ఈ మానవ జాతులందరూ దీవించబడుతున్నారు. ప్రభా నువ్వు అందరినీ హత్తుకుంటున్న తండ్రి. ప్రభా తండ్రి అయ్యా, నీ ప్రాణ త్యాగం, నీ యొక్క రక్తం మా కొరకు చిందించడం వలన మేము రక్షించబడటమే కాకుండా, విమోచించబడటమే కాకుండా నానాటికి పరిశుద్ధపరచబడి పరలోకములో ప్రవేశిస్తున్నాము. తండ్రి నీ రక్తం వలన కలిగే శుద్ధీకరణను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. యేసు నామములో ఇప్పుడే ప్రతి ఒక్కరు ఆశీర్వదించండి. నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నామని చెప్పారు తండ్రి. అయ్యా, నిన్ను అంటి వెంబడించే ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. యేసు నామములో స్వస్థత దయచేయండి, అద్భుతం దయచేయండి. కష్టాలు, ఇరుకులో, శోధనలో, ఇబ్బందులో ఉన్న ప్రతి ఒక్కరిని యేసు నామములో విడుదల దయచేయండి. నా ప్రియ సహోదరులు ఎవరైనా కష్టాల్లో ఉంటే, బాధలో ఉంటే, ఇరుకులో ఉంటే, వారు ఎవరైనప్పటికీ వారికి నాయన సమాధానం దయచేయండి, సంతోషం దయచేయండి, విడుదల దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. యేసు నామములో ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను.
మా తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి, మా దేశాన్ని ఆశీర్వదించండి, శాంతి సమాధాన సుఖశాంతులతో ముందుకు వెళ్ళాలని సహాయం చేయండి ప్రభా. మా దేశంలో ఉన్న ప్రతి సమస్యలను విడుదల దయచేయండి. మా దేశ నాయకులను ఆశీర్వదించండి, ప్రతి అధికారులను ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. మేమందరూ సహోదర భావంతో కలిసిమెలిసి జీవించలాగన ప్రభా భారతదేశ ప్రజలముగా నిన్ను మహిమపరచాలని సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి బలపరచమని, తోడుండి సాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడితే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఇదిగో ఈ స్క్రీన్లో కనపడుతున్న ఫోన్ నంబర్కు కాల్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాజమండ్రి దగించక్ని ఆడిటోరియంలో మా ఆరాధన ఆదివారపు ఆరాధన జరుగుతుంది. మొదటి ఆరాధన ఉదయం 7:30కి, రెండవది ఆరాధన 10:30కి జరుగుతుంది. ఈ ఆరాధనకి వచ్చిన వారిని కలుసుకొని వ్యక్తిగతంగా కలుసుకొని ప్రార్థన చేసి వారికి దేవుని మాటలు దేవుని ప్రవచనాలు చెప్పడం జరుగుతుంది. ఎంతోమంది దీవించబడుతున్నారు. మీరు నన్ను వ్యక్తిగతంగా కలుసుకొని ప్రార్థన చేసుకోవాలని ఆశపడితే ఆదివారం ఆరాధనకి రండి. దగించక్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోవద్దు. డాక్టర్ థామస్ ఫేస్బుక్ లైక్ చేసి ఫాలో అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి. మా యొక్క ప్రోగ్రాం మీకు టైం టు టైం అందించడం ఈజీ అవుతుంది. ప్రభువుల దీవెనగాక, ఆమేన్. రాజమహేంద్రవరం దహించు అగ్నిలో ఇప్పుడు 2 ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 7:30 నుండి 10 వరకు మరియు రెండవ ఆరాధన ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 వరకు. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, గోకవరం బస్టాండ్ దగ్గర, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతల కొరకు 8019166668 మరియు 8019366668 అనే నంబర్లకు సంప్రదించండి. మా అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.